అసలు మనుషులు ఇలా ఉంటారా? ఎక్కువ నమ్మడం, ఎక్కువ ప్రేమించడం, ఎక్కువ ఆశించడం. ఈ 3 పదాలు నా లైఫ్‌లో లేకపోతే ఎంత బాగుండో. చెప్పరా? బాగా టెన్షన్ పడుతున్నట్టున్నావు. ఏంటది? ఇటు ఇయ్యు. అరే వద్దురా! అరే! లే, లే, లే. అరే వద్దురా! అబ్బా! డియర్ దివ్యానా? అంటే అమ్మాయి కదరా! రెస్పెక్ట్. హ్మ్. ఓ, తనని చూసిన డేట్, టైం, ప్లేస్ కూడా రాసినట్టున్నావుగా. బావుందా? దివ్య, నువ్వు లేకపోతే నేను లేను. నువ్వు లేకపోతే నా లైఫ్ లేదు. బాగుందిరా రైమింగ్. థాంక్స్ రా! లాస్ట్కి ఏదో రాసినట్టున్నావు. ఓహ్! అడ్రెస్సా? అంటే లవ్ యాక్సెప్ట్ చేశాక కలుద్దామని. రాయ్ రాయ్ రాయ్. మీ అమ్మ అడ్రస్, మీ నాన్న అడ్రస్, నా అడ్రస్ కూడా రాసేసారా? అరే! ఇక ఇట్లా రాస్తే ఏం లేదు. ఏం మనిషివిరా నువ్వు? ఎవరికైనా చూపించినావా? లేదురా, నువ్వే ఓ, ఫస్ట్. నాకే ఫస్టా? నాకే భాగ్యం దక్కిందా? ఇట్లా నీకు ఏమై పడదురా. నీకు నేను ఎట్టుకోదు అన్నావురా బాబు. Hi Ram, ఆ! I'm Divya. ఈరోజు సెమినార్ బాగా చెప్పావు. హే! థాంక్స్. ఐ థింక్ యూ ఆర్ డూయింగ్ ప్రాజెక్ట్ ఇన్ డేటా సైన్స్ రైట్? నాకు కూడా డేటా సైన్స్ అంటే సమ్వాట్ ఇంట్రెస్ట్. ప్రాజెక్ట్లో జాయిన్ అవ్వచ్చా? యాహ్! షూర్. ఓకే, థ్యాంక్ యూ. ఆ చేతిలో ఏంటది? అది పర్మిషన్ లెటర్లే. హ్మ్. ఓ ఓకే, బాయ్, సీ యూ టుమారో. బాయ్. అరే మాట్లాడిందిరా నీతో. ఓ షిట్, ఐ ఫర్గాట్ టు ఆస్క్ మళ్ళొచ్చిందే? యూ. కెన్ యూ గివ్ మీ యువర్ ఫోన్? వై? I'll give you my number. ప్రాజెక్ట్ గురించి ఏమైనా డిస్కస్ చేయాలంటే యూ కెన్ కాల్ మీ. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. డియర్ దివ్య. ఈ మధ్య కాలేజ్ మొత్తం బోర్ కొడుతుందిరా. గర్ల్స్ లేక అసలు ఉన్న మొక్కలంతా బయటనే ఉన్నారు. వేస్ట్ రా. రే ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్. కొత్తగా వచ్చినావా? ఫస్ట్ ఇయరా? జేబులో చేతులు పెట్టుకుంటావా? సారీ బ్రో. నువ్వు కూడా ఫస్ట్ ఇయరా? ఏముంది బ్యాగ్లా? ఇక్కడ తే ఒకసారి. ఇక్కడ ఇరా ఒకసారి, ఇరా బుక్లో ఉన్నా లేవో చూస్తా. ఏం చూస్తున్నారా? వాటర్ బాటిల్ కోసం. లేదు మచ్చా వాటర్. అరే చింటూ, 2 నిమిషాలు వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకురారా. క్యాంటీన్ క్లోజ్ ఉందన్నా. వెతుక్కోపో, 2 నిమిషాల్లో వాటర్ బాటిల్ రావాలి. పో. మంచిగా ఉన్నారా పోరిలో? లేదు బ్రో, నాకు ఓన్ తెలియదు. అన్నా కూల్ ఏదిరా? కూల్ లేదు బ్రో.
పర్లేదు మచ్చా తాగు. అరే ఆగురా. ఈ మూతను బయటికి తీరా. అన్నా తీయరా. వస్తలే బ్రో. ఇప్పుడు తీయకపోతే ఒక బాటిల్లో పోతావు, లేకపోతే 2 బాటిల్ తెస్తా, మళ్ళీ 3 బాటిల్ తెస్తా. ఇప్పుడు తీస్తావా తీయవా? నువ్వు తీసి వెళ్ళిపోరాను. బ్రో నువ్వే వేసావు బ్రో, నువ్వే తీయు. ఏయ్ ఏమ్రా? రే పోనీరా. రే మీరు వెళ్ళండి రా, మీరు వెళ్ళండి. ద్వారా మధు. హలో, హలో, ఎక్కడ ఉన్నావురా? అరే నేను స్నానం చేస్తున్నా, టైం పడేటట్టు ఉంది, నువ్వు కాలేజ్కి వెళ్ళిపో. సరే. ఇదిగో నా లైఫ్లో మోస్ట్ మెమరబుల్ పర్సన్, నా బెస్ట్ ఫ్రెండ్ అర్జున్. కాలేజ్ స్టార్టింగ్ డేస్లోనే నేను, మధు, అర్జున్ ముగ్గురం చాలా క్లోజ్ అయిపోయాం. కానీ వీళ్ళిద్దరిట్లో నేను అర్జున్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుండే. అదే అదే నువ్వు వెళ్ళు బ్రో, నాకు చిన్న పని ఉంది, మనీ కలిసేసి వస్తా. బాయ్. ఇంకా లేట్ చేయకుండా దివ్యకి సరేలేనా ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. మధుకు కాల్ చేద్దాం, ఎక్కడున్నాడో. చెప్పరా. ఇప్పుడే లెటర్ రాసారా దివ్యకి, నువ్వే ఇయ్యాలి. ఇస్తావా? అరే నాకు కూడా అర్థం కాదు, అని హాలే అని చెప్పి నిద్రవా నువ్వు? అరే ఇక రాస్తావు, లవ్ లెటర్ రాస్తావు, ఏం రాస్తావు నీకే తెలియదు. ఇక చదివేటోళ్ళకైతే కాలు మీద వేసుకొని తలక కిందకి వేసుకోవాలి, ఏమి ఉండదు ఆడిగా. అరే ఇంకోసారి లవ్ లెటర్ రాసి అందులో నా అనుమతులను చదివి నా మైండ్ తప్పించుకోవడం లేదురా నాకు. ఈ విషయం నన్ను వదిలేరా ప్లీజ్, దండం పెడతా. ఛ. అరే అర్జున్, అరే అర్జున్. ఏ సరే, బాయ్ రా. హాయ్ రా. అరే అర్జున్ హాయ్ మామ. అరే ఫైనల్లీ నేను దివ్యకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటే లెటర్ రాసా. ప్లీజ్ నువ్వు వెళ్ళిరా, నాకు ధైర్యం అస్సలు సరిపోవట్లేదు. ప్లీజ్ ఈ యొక్క చిన్న హెల్ప్. ఏ లైట్ రా, నేను చూసుకుంటాలే, నేను ఉన్నాగా. అరే ఈ విషయంలో నేను పూర్తిగా నమ్ముతున్నాను రా. రేపటికల్లా నీకు గుడ్ న్యూస్ వస్తుంది చూడు. సరే మరి, బాయ్. బాయ్ రా. మావయ్య, హలో మావయ్య చెప్పు. రే రామ్, అమ్మకి అసలు బాగాలేదురా, నువ్వు తొందరగా రా, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. హలో, ఎక్కడున్నావురా? ఇంట్లోనే.
సరే కానీ మన ప్లేస్కి వచ్చేసే. సరే. ఎరా రామ్, రమ్మను. ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నారా నువ్వు? ఏదో అలా సాగిపోతుంది 1 వీక్. మా అమ్మకి బాగాలేదురా, పైన్ ప్రాబ్లం వచ్చింది. మా మామ నుంచి కాల్ వచ్చిందిరా, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయా. మా అమ్మని ఆ రోజు ఆ సిచ్యువేషన్లో చూడలేకపోయాను రా. 1 వీక్లో ఆపరేషన్ రా. చాలా భయం వేస్తుంది, బాధగా ఉంది. ఏం కాదులేరా, అంత మన మంచికే. ఇట్రా కూర్చొని మాట్లాడుకుందాం. అవును, 1 వీక్ కాలేజ్ రాలేదు కదా, ఎంత మిస్ అయినా తెలుసా? అరే అవునరా, అర్జున్ గారు దివ్యకి లెటర్ ఇచ్చాడా? అరే వాడికి 1 వీక్ నుంచి కాల్ చేస్తున్నారు అర్జున్ గారికి, వాడు కాలే లిఫ్ట్ చేస్తలేడు. వాడికే ఇచ్చారా లెటర్ దివ్యకి ఇవ్వమని, వాడు ఇచ్చాడో లేదో. అరే నువ్వు కూడా ట్రై చేయరు ఒకసారి. ఏమైందిరా? అరే ఏమైందిరా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అసలు మాట్లాడతలేవు చక్కగా. అదేరా, కానీ నాకు అప్పుడు లిఫ్ట్ చేసాడురా 1 వీక్ నుంచి. అరే ఒక్కసారి ట్రై చేస్తారా? ఇంకొక్కసారి ట్రై చేస్తా. అరే ఏంట్రా వీడు అసలు కాలే లిఫ్ట్ చేస్తలేడు. నువ్వు ఎంత ట్రై చేసినా వేస్ట్ రా. అంటే అది అర్జున్ ఇంకా దివ్య. అర్జున్ ఇంకా దివ్య ఏంట్రా? అర్జున్ ఇంకా దివ్యకి లవ్రా. అర్జున్ ఇంకా దివ్యకి లవ్రా. అర్జున్ అలాంటి కాదురా, వాడు అలా ఏం చేయడు. నేను చెప్పే నిజం రా. ఇంకోసారి అలా మాట్లాడకరా, వాడు మంచోడ్రా. నువ్వు 1 వీక్ కాలేజ్ రాలేవు, అసలు ఏం జరిగిందో తెలుసారా నీకు? ఒకరోజు అర్జున్ కాల్ చేసి బైక్ తీసి పట్టుకురమ్మన్నాడు. హాయ్ రా. సారీ రా, కొంచెం లేట్ అయిపోయింది. అవును, ఏమన్నా ఆర్డర్ చేసావా? లేదురా, ఆర్డర్ ఏం చేయలేదు. ఇంకా చేయలేదా? సరే ఆగు, నేను చేస్తాను. ఇంకా అప్పుడే అర్జున్ ఫోన్లో దివ్య మెసేజ్ చూసా. తీసుకోరా. ఇంకా అప్పుడే నాకు ఒక ఐడియా వచ్చింది. ఇంకేంట్రా సంగతులు? ఇంకేముందిరా, ఒకసారి ఫోన్ లాక్ తీసేవారా? దేనికి రా? ఒక కాల్ చేసుకుంటా. ఇంకా బయటకు వచ్చి వాని ఫోన్ చూస్తే అంతే. సరే సరే, బాయ్ బాయ్. ఇంకెంతసేపు రా? ఇంకా అప్పుడు అర్థమైంది నాకు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని.
నమ్మబుద్ధి కావట్లేదు. అదే నిజం రా. వాడు మనకు తెలిసిన అర్జున్ కాదురా, చాలా చేంజ్ అయిపోయాడు. కాలేజ్ స్టార్టింగ్ డేస్లో ఉన్న అర్జున్ కాదురా. అసలు అర్జున్ ఏంటి, వీడేం చెప్తున్నాడు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ అసలు ఎవరిని నమ్మాలి? మధుని నమ్మాలా, అర్జున్ని నమ్మాలా? హలో, అరే నేను మళ్ళీ చేస్తా, ఆగరా, నీకు మళ్ళీ చేస్తా. ఇంకా రా. పాలరా నువ్వే. అరే కాల్ చేస్తే కట్ చేస్తున్నాడు. రే అది చూడు, ఎవడ్రా? అరే రామ్, ఏమైపోయావురా అసలు? కాలేజీకి కూడా రావట్లేదు. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు దర్శనం చేసుకుంటారా? నేను మళ్ళీ పికప్ చేసుకుంటాను. ప్లేస్ ఇక్కడ బాగాలేదు, అలా టీ పాయింట్కి వెళ్ళి మాట్లాడుకుందామా? సరే. దా, రండి. ఏయ్, నువ్వు వెళ్ళు, నేను ఆర్డర్ చేసేసి వస్తాను. ఎన్ని రోజులైందిరా మనం ఇట్లా కూర్చొని మాట్లాడుకొని? అవును, దివ్య రిటర్న్ ప్రపోజ్ చేసిందా? నీ గురించి చెప్పారా ఆ రోజు? ఇంకా చేయలేదా? సరే, ఫోన్ చేసి చెప్తా. ఎట్లేరా ఆమె? అసలు దివ్య నెంబర్ నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? అసలు తనకి నీకు సంబంధం ఏంట్రా? నన్ను అనుమానిస్తున్నావేరా? ఇన్ని రోజులు అనిపించలేదురా, కానీ ఇప్పుడు నుంచి అనిపిస్తుంది. నువ్వు అనుకున్నట్టు నాకు దివ్యకి మా ఇద్దరి మధ్య ఏమీ లేదురా. ఇంకా నీ మాటలతో నన్ను ఎంత నమ్మిస్తావురా? నాకు మధుగారు జరిగింది మొత్తం చెప్పేశాడు. నీ ఫోన్కి దివ్య మెసేజ్ చేయడం, అది మధు చూడడం, ఇదంతా నాకు మొత్తం తెలిసిపోయిందిరా. ఎందుకు చేసేవారు అసలు?
తప్పు లేదురా, చేయాల్సి వచ్చింది. అయినా నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది తెలుసా, చిన్నప్పటి నుండి. నాకు కావాలనుకున్నది ఏదైనా సరే అది దక్కించుకునేంత వరకు ఎంత దూరమైనా వెళ్తాను, ఎదుట ఎవ్వరున్నా సరే, ఆఖరికి నువ్వైనా సరే. ఎంత నమ్మారా నిన్ను? ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువ అనుకున్నారా నిన్ను? ఎవడరా నమ్మన్నా నిన్ను? నువ్వు నన్ను ఫ్రెండ్గా చూసేవేమో, నేను చూడలేదు. దివ్య చాలా మంచి అమ్మాయిరా. అసలు ఎప్పుడు చూసినా తెలుసా తనని ఫస్ట్ నేను. కానీ ఒకరోజు మీ ఇద్దరిని కలిసి చూసారా, నా వల్ల కాలేదురా. ఏదో ఒకటి చేయాలనుకున్నాను రా, అందుకే నువ్వు ప్రపోజ్ చేయకముందే నేను పరిచయం చేసేసుకున్నాను. సో నువ్వు ఇచ్చిన లవ్ లెటర్ ఇచ్చాను అనుకుంటున్నావారా? లేదు. కోపం వస్తుందా? కోపం రావడం సహజమేలే. దివ్యారా? హలో, దివ్య, కొంచెం బిజీగా ఉన్నాను, ఇంటికి వెళ్ళి చేయొచ్చా? ఏం లేదు, కొంచెం ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, తర్వాత చేస్తాను. ఓకే కదా? ఓకే. యాక్చువల్లీ ఎల్లుండి వ్యాలంటైన్స్ డే కదా, ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు? సరే, బాయ్రా మరి, జాగ్రత్త. అసలే బయట రోజులు బాగాలేవు. వీడు దొప్పించుకున్నాడు వీడు. రే, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? కాల్ లిఫ్ట్ చేయా నువ్వు? ఏమైందిరా నీకు? ఎందుకు మాట్లాడతలేవు? ఏం జరిగింది అసలు చెప్పు. అర్జున్ని కలిసాను రా. ఎవడరా నమ్మన్నా నిన్ను? నువ్వు నన్ను ఫ్రెండ్గా చూసేవేమో, నేను చూడలేదు. అరే, తప్పంతా నాదేరా. అమ్మాయిని చూడకుండా ఉండాల్సిందిరా, మాట్లాడకుండా ఉండాల్సిందిరా. తప్పు చేశా. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం కూడా నా తప్పేరా. అయినా ఒక అమ్మాయి వచ్చి మనతో మాట్లాడితే దేవుడే పంపించాడు అనుకుంటాం రా. ఎన్నో కలలు కంటాం, ఫీలింగ్స్ పెంచుకుంటాం అమ్మాయి మీద. తీరా చూస్తే ఇలాంటి వాళ్ళకి పడతారు. మనం ఇలా ఒంటరిగా మిగిలిపోతాం. లైట్ తీసుకోరా, సెట్ అయిపోతుంది అంతా. దివ్యారా? దివ్యారా? తనెందుకు వచ్చిందిరా? కనుక్కుంటావు. ఏమైంది దివ్య? నేను ఒకసారి రామ్తో మాట్లాడాలి. ఆగు. అరే, తనేదో మాట్లాడుతుందంట్రా. నేనేం మాట్లాడాలరా? రే, ఇంపార్టెంట్ విషయం అనుకుంటారా. మనం మాట్లాడతాడులే, నేను వెళ్ళొస్తా.
ఎందుకు వచ్చినావు దివ్య అసలు? అది అర్జున్ నాకు ప్రపోజ్ చేశాడు. అసలు ఇవన్నీ నాకు అసలు ఎందుకు చెప్తున్నావు? ఇది చెప్పడానికి అక్కడికి వచ్చింది. ఒక్కసారి నేను చెప్పేది విను రామ్. ఇప్పటి వరకు నేను చాలా విన్నాను, ఇంకా నాకు వినోపిక అయితే అస్సలు లేదు. ప్లీజ్ నేను వెళ్ళిపోతున్నాను. ఒక్కసారి నా మాట విను రామ్. అర్జున్ నాకు ప్రపోజ్ చేశాడు, కానీ నేను యాక్సెప్ట్ చేశా అని నీకు చెప్పలే కదా. నేను యాక్సెప్ట్ చేశా అని నీకు చెప్పలే కదా. దివ్య మీతో ఒక 5 minutes మాట్లాడాలి. వెయిట్, వికాస్ ఎవరు? నీకు వికాస్ ఇంపార్టెంటా, నేను చెప్పే మ్యాటర్ ఇంపార్టెంటా? సారీ చెప్పు. నీకు అర్జున్ తెలుసా? తెలుసు. వాళ్ళ ఫ్రెండ్ నేను. మీ పేరేంటి? వికాస్. ఓకే, చెప్పండి. ఏదో మాట్లాడాలి అన్నారు. కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు క్లాస్కి వెళ్ళు, నేను వస్తా. చెప్పండి. మీకు అర్జున్ ఎలా తెలుసు? ఎక్కువ రామ్తో క్లోజ్గా ఉంటాడు. సో ఒకరోజు తనే వచ్చి నన్ను పరిచయం చేసుకున్నాడు. రామ్తో ఇంకా టచ్లో ఉన్నావు నువ్వు? లేదు, ఇట్స్ బీన్ 1 week. రామ్ నుంచి ఒక్క మెసేజ్ కానీ కాల్ కానీ ఏమీ రాలేదు. నేను కూడా ఏం వదిలేసా. ఇప్పుడు ఇవన్నీ మీరు ఎందుకు అడుగుతున్నారు? స్కూల్ డేస్లో వాడికి నాకు చాలా గొడవలు అయినాయి. వాడు చేసిన ప్రతి విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేసేవాడు. తప్పు వాడు చేసి తప్పు నా మీద వేసేవాడు. వాని వల్ల ఎంతో కోల్పోయేది. ఇంకా ఇప్పుడు చెప్పే విషయం అర్జున్ మీద నీకు ఒపీనియన్ చేంజ్ అవ్వచ్చు. ఇంకా అప్పుడు అర్థమైంది అర్జున్ ఇంకా మారలేదని. నన్ను మోసం చేసినట్టే రామ్ని కూడా మోసం చేస్తున్నాడని. రామ్ నన్ను లవ్ చేస్తున్నాడా? హ్మ్, దానికి అర్జున్ రామ్ని ఎందుకు మోసం చేయాలి? నీకోసమే. నా కోసమా? హ్మ్, అర్థం కాలేదు. అర్జున్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎలా అంటే మనకి ఏదైనా కావాలంటే దానికోసం ఎంత దూరమైనా వెళ్తాడు వాడు. వాడు ముందే అన్ని ప్లాన్ చేసుకొని పెట్టుకుంటాడు. టైం కోసం వెయిట్ చేస్తాడు. వన్స్ ఆ టైం వచ్చింది అంటే వాడిని ఎవరూ ఆపలేరు. అయినా కానీ రామ్ నేను ఎంతగానో ప్రేమిస్తుండు. అరే మధు, దివ్య అంటే నాకు చాలా ఇష్టం రా. తను చూడుకుని ఉండలేకపోతున్నాను రా. తనకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదురా. ఇది నిజమా? నీకు అబద్ధం చెప్పే ఓపిక లేదు, మోసం చేసే అవసరం లేదు. దివ్య, కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, అటు వెళ్దామా? ఏమైంది? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నేను వేరే వర్క్స్లో ఉన్నా, సో కాల్ లిఫ్ట్ చేయలే. ఎప్పటి నుండో నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను దివ్య. ఇప్పుడు చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ దివ్య, హార్ట్ఫుల్లీ. సారీ అర్జున్, ఐ కాంట్ యాక్సెప్ట్ యువర్ ప్రపోజల్. ఎందుకు దివ్య? నా రీజన్స్ నాకు ఉన్నాయి అర్జున్, ఐ కాంట్. నేనంటే నీకు ఇష్టం లేదా దివ్య? ఎందుకు చెప్పొచ్చు కదా. లేదు, ఐమ్ సారీ అర్జున్.
ఇంత జరిగిందా? హ్మ్. అసలు అర్జున్ దగ్గర నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే. వాడు ఇలాంటి వాడని. వాడికి అలా అవ్వాల్సిందేలే. అవును దివ్య, ఇప్పుడు అర్జున్ లవ్ చేస్తున్నావా? లేదు, ఇంత జరిగినాక ఏ అమ్మాయినా లవ్ చేస్తుందా? నేను అస్సలు చేయను. క్లారిటీ? హ్మ్. ఫుల్ క్లారిటీ. అవును. అమ్మయ్య, అయితే మనకే పడిపోతుందిలే. యాక్చువల్‌గా నీకొక విషయం చెప్పాలి రామ్. ఏంటది? ఐ లవ్ యూ రామ్. దివ్య, నీకు మాట చెప్పాలా? నువ్వంటే నాకు చాలా ఇష్టం దివ్య. ఐ లవ్ యూ టూ. ఇంకేంటి మా విశేషాలు? ఒక 5 నిమిషాలు రా, ఇప్పుడే వస్తా. ఎలా ఉన్నారా అర్జున్? అప్పుడెప్పుడో స్కూల్ డేస్ అనుకుంటా. అవును, నీకు నాకేమైనా ఇన్సిడెంట్స్ గుర్తున్నాయా? ఏయ్, ఏ ప్రపోజ్ చేసినావా? ఓ, రిజెక్ట్ చేసిందా? కూల్ కూల్ మ్యాన్, రిలాక్స్. అయినా నా కాలర్ పట్టుకొని ఏం లాభంలే ఇంత జరిగాక. ఇప్పుడు తెలుస్తుందా ఒకరిని మోసం చేస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో? అయినా ఇన్నాళ్ళు బాగానే ఎంజాయ్ చేసావుగా లైఫ్ అంతా ఒకరిని మోసం చేస్తూ. అయినా నీకు ఇన్సిడెంట్ నీ లైఫ్ లాంగ్ మొత్తం గుర్తుండిపోతుంది. సరే మరి, అన్నీ బయట రోజు అస్సలు బాలేవు. జాగ్రత్త, భద్రమా. హాయ్. చాలా ఫాస్ట్గా వచ్చేసినావు. అవునా? నిజంగానా? నేను కూడా అనుకోలేదు. ఏదో టైం కలిసి వచ్చింది అట్లా. జోక్ బాగుంది. ఇందులో జోక్ ఏముంది? నేను ఏ టైంకి రమ్మంటే నువ్వు ఏ టైంకి వచ్చావు? అయ్యో, దీనికి ఇంత కోపమా? అయినా ఈ టైంకి కాఫీకి వెళ్తే ఎంత బాగుంటుంది. సరే. అవును, నేను అడగడం మర్చిపోయాను. నేను ఆ రోజు అక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు? అంటే ఎవరు చెప్పారు ఆ పార్క్ దగ్గర ఉన్నానని? చెప్పు. ఇప్పుడు ఎందుకు, తర్వాత చెప్తాలే. లేదు లేదు, చెప్పాలి. చెప్పాల్సిందేనా? చెప్పాల్సిందే. హలో దివ్య. నేను ఒకసారి రామ్తో మాట్లాడాలి. రామ్ జోలికి రాకు, వాడు చాలా డిప్రెస్డ్గా ఉన్నాడు. నాతోటి ఇంకా మాట్లాడలేదు. అసలుకే వన్ సిచ్యువేషన్ ఏం బాగాలేదు. నువ్వు ఇంకా మాట్లాడతా అంటే వాడు ఇంకా తట్టుకోలేడు. అతను మాట్లాడకు దివ్య, వదిలేసే. సో మొత్తానికి నన్ను బకరగాని చేసారు.